బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. శేఖర్ భాష గారు నమస్కారం అండి. సార్, నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను. చాలా పద్ధతిగా మాట్లాడతారు, ఎప్పుడూ పద్ధతిగానే ఉంటారు. ఎందుకు నేను లావణ్య ఫోన్ చేయగానే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులతో సహా మాట్లాడుతున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గత 2-3 రోజుల నుంచి నన్ను రకరకాలుగా ఇది ఆపించాలని చెప్పి వాళ్ళ డ్రగ్స్ ముఠా వాళ్ళతోటి, వాళ్ళ డ్రగ్ మాఫియాతోటి ఇండైరెక్ట్గా పిల్లల గురించి థ్రెట్, ఫ్యామిలీ గురించి థ్రెట్, ఏదో రకంగా వీడు ఆపాలి, లేకపోతే నీ కారులో మాదక ద్రవ్యాలు పడేసే ఛాన్స్ ఉంది చూసుకో అంటే, జాగ్రత్త, డైరెక్ట్గా కూడా పెడతామని బెదిరింపు కాదు, జాగ్రత్త పడిపోతాయేమో అని చెప్పి ఎవరో మెసేజ్లు అనమాట. వాళ్ళు అలా పెట్టి చేస్తారేమో, ఇలా పెట్టి చేస్తారేమో అని చెప్పి, తర్వాత అంతేకాదు ఆఖరికి ఫైనల్గా దిగించి ఒక అమ్మాయిని ఎవరినో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాంపల్లి సెంటర్లో ఆవిడ బట్టలు దించుకొని వీడియో నన్ను చేసాడని చెప్పి న్యాయం కొడుతూ పోలీసుల దగ్గరికి వెళ్తుందంట. వాళ్ళ అన్నయ్య వచ్చి డిబేట్కి దిగుతాడంట. మీ జీవితంలో 8 మంది అమ్మాయిలు మోసం చేస్తారట మీరు. సరే, ఇప్పుడు బట్ట కాల్చి మీద వేయడానికి 8 కాకపోతే 800 ఇంకా బెటర్ ఫిగర్ కదా. 800 ఎందుకు 800 అనండి. ఎవరా లక్ష్మి ఏంటా కాదా మీ జీవితంలో? లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఏ పేరు, వాళ్ళు నోటికొచ్చిన పేర్లు మాట్లాడచ్చండి. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు ఆధారం నేను పట్టుకొని మాట్లాడుతున్నాను. మీకు కార్తీక్ గారు, నేను ఆడియో వినిపిస్తాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు సౌమ్యని ఏం చేశారు చెప్పండి. రమ్యని ఏం చేశారు? ఏం చేశారు? రమ్య, సౌమ్యనేనా, భావ్య, కావ్య, ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఏదైనా సరే ఏం చేశారు? ఏముంది, నోటికి వచ్చింది మాట్లాడచ్చు. బట్ట కాల్చి మీద వేయడానికి ఏముంది సార్? 8 ఎందుకు సార్? 800 అనొచ్చు కదా, బాగుండేది వినడానికి. మరి 8 మీ స్టామినా నాకు తెలియదు కదా. అదే కదా. మీ ఆడియో వినిపిస్తున్నాను. హలో 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 చెప్పండి. ఫస్ట్ పాయింట్, అక్కడ హలో అని ఎవరు అన్నారు? ఫస్ట్ తనే కాల్ చేశారు, అంతవరకు క్లియర్. దాన్ని బట్టి నేను హలో అన్నాను కాబట్టి ఫస్ట్ ఆవిడే కాల్ చేశారని అర్థం అవుతుంది. ఓకే, నేను ఆవిడకి ఏ రోజు కాల్ చేయాలా మీకు గుర్తుంది? ఆవిడ నా నంబర్ అడిగినప్పుడు కూడా దయచేసి ఇవ్వకండి. నేను ఏం చెప్పాను మీకు, మీరు చెప్పండి. ఇవ్వకండి అండి నా నెంబరు. ఆ డ్రగ్ పెడ్లర్ ఫోన్, అదే అవును 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 ఏం చెప్పాను మీరు చెప్పండి. డ్రగ్స్ పెడ్లర్ నెంబర్స్ లో అంటే కాంటాక్ట్స్ లో నా పేరు ఉంటే రేపు నాకు ఇరుక్కుంటా, నేను నాకు ఇబ్బంది అవుద్ది నా కెరీర్ కి, అందుకనే వద్దన్నాను. అలాంటి అమ్మాయి ఫస్ట్ నాకు ఫోన్ చేయడమే చాలా తప్పు. రేపు ఎప్పుడైనా సరే ఆవిడ డైలింగ్ లిస్ట్ లో రేపు ఇంకో చోట పట్టుపడుతుంది. నార్సింగ్ లో పట్టుబడింది, వరలక్ష్మిలో పట్టుబడింది, రేపు ఇంకో చోట పట్టుపడుతుంది. ఈ అవుట్ గోయింగ్ లిస్ట్ లో నా పేరు ఉంటే నాకు చిక్కు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే చిరాకు. ఆ అమ్మాయికి నాకు చేసే హక్కు లేదు. తన మీద ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతుంటాను. ఆడియోలు అన్ని వస్తాయి బయట. సరే చెప్పండి తర్వాత. తెలుసు చెప్పండి. ఎలా ఉన్నారు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. అక్కడ ఆపండి, నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? తను రాజు కోసమే చేస్తుంటే మీరు సేవ్ రాజుతారని నినాదం పట్టుకుని ఎలా చేస్తున్నారు? తను కూడా రాజు కోసమే చేస్తుందంట, రాజుకి వ్యతిరేకంగా తన పోరాటం కాదంట. యముడికి మొగుడు అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఈ కొరడా పట్టుకొని కొడుతుంటాడు అనమాట. కావాలనే కొడుతుంటాడు కొరడా పట్టుకొని. కానీ ఏమంటే క్రమశిక్షణ కోసం వీళ్ళు ఎక్కడైనా కొడతాను, ఎప్పుడైనా కొడతాను అని చెప్పి రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి తరిమేసేట్ చేసి, రాజ్ తరుణ్ వాళ్ళ వాళ్ళ నాన్నగారు నిన్న మాట్లాడిన మాటలు విన్నాం కదా, వాళ్ళ నాన్నని అమ్మని పొరపాటును కూడా అక్కడ ఉండిచ్చేట్ లేకుండా ఉంటే పైనుంచి అన్ని చేసేసి అంత అదరగాండం చేసి వాళ్ళని పంపించేసి ఆ ఇంట్లో కబ్జా చేసుకొని ఆయన ఉంటూ, ఆయన తిండి తింటూ, ఆయన ఇంట్లో ఉంటూ, ఆయన్ని నానా బూతులు తిడుతూ, ఆయన పిచ్చ కొట్టుడు కొడుతూ సిగ్గు లేకుండా మళ్ళీ ఏమంది, రాజ్ తరుణ్ కోసం నేను పోరాటం చేస్తాను. అదే రాజ్ తరుణ్ కోసం. దానికి అంత దానికి ఏదైనా కృతజ్ఞత ఉంటుంది ఎవరికైనా. అరే పాపం వీళ్ళకి ఏదైనా చేయాలి. ఆవిడ ఏం చేస్తుంది, మీడియాకి వచ్చి రాజ్ తరుణ్ అట్లాంటి వాడు, రాజ్ తరుణ్ ఇట్లాంటి వాడు. ఆఖరికి నిన్న దాంట్లో రాజ్ తరుణ్ ఏదో డ్రగ్స్ కూడా చేస్తున్నాడు అన్నట్టుగా పెట్టింది. అరే రాజ్ అదే నిన్న చాట్స్ ఏవో లీక్ చేస్తే, అవును, దాంట్లో రాజ్ తరుణ్ డ్రగ్స్ అని కాదు, ఎవరైతే హీరోయిన్ ఉందో మాధవి మల్హోత్రా తన గంజా తీసుకుంటుంది, నీకోసం ఇది తెప్పించాను అని చెప్పి ఒక ఫోటో పెట్టిందంట. నీకోసం ఇది తెప్పించాను అంటే ఏంటి, ఆయన కూడా వచ్చి తీసుకుంటాడనే కదా. సో బేసికల్లీ అది ఒక రోలింగ్ టొబాకో, అంటే అది ఏదో ఆకులు దొరికితే దాన్ని తుచ్చుకో, అదేమి గంజాయి కూడా కాదు, అది రోలింగ్ టొబాకో అది. ఓకే సరే, నువ్వు అట్లాగే అనుకో, దాన్ని ఏమైనా అనుకో, కానీ సో నీ మొగుడిని నువ్వు ఎంత చక్కగా బయటికి ఎంత పరువు నిలబడుతున్నావు నీ మొగుడికి, ఒకవేళ నువ్వు అనుకుంటే నీ మొగుడు అని అనుకుంటే నువ్వు ఏం చేస్తున్నావు క్లియర్ కట్గా చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. నువ్వు మొగుడి కోసం చేస్తున్నావా, మొగుడిని బదనాం చేయడానికి చేస్తున్నావా? అది
నువ్వు మొగుడు అనుకుంటున్నావు ఫస్ట్, కానీ ఎవరు ప్రపంచం ఎవ్వడు కూడా నువ్వు ఆయన పెళ్ళాం అనుకోవట్లేదు, నువ్వు ఎప్పుడో వదిలేసావు, ఆ మస్తాన్ సాయం తగులు అదే ఆయనతో ఉన్నావు, క్లియర్ గా ప్రూఫ్లన్నీ. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది, అంటే అది కూడా ఉంది ఆడియోలో. ఇప్పుడు మీరు ఆ బూత్ ఏదైతే మాట్లాడారో అది అవసరమా అనేది అదే అంటున్నా. ఆ అమ్మాయి అడిగింది, ఎందుకు చేస్తున్నారు మీరు, ఎందుకు నీకు, నేను చెప్తున్నాను కదా, నువ్వు డ్రగ్స్ చేసినా లేకపోతే ఇంకొక రాజ్ తరుణ్ బూతులు తిట్టినా నేను అడిగేవాడిని కాదు. ఒక అమ్మని తిట్టావు నువ్వు, అది కూడా ఇంత నీచంగా అంటే నేను చెప్పిన మాట మీకు క్లియర్గా రికార్డింగ్ కూడా ఇస్తా ఆ అమ్మాయి వాయిస్లో. అండ్ నేను చెప్పడమే కాదు, వాళ్ళ నాన్న కూడా నేను కన్ఫర్మ్ చేశారా ఆ అమ్మాయి మమ్మల్ని బూతులు తిడుతుంది కాదు. మీరు బూతులు తిట్టారు అనే పదం వాడచ్చు, బూతులు తిట్టి మరి చూపి అనేది అంటే అది ఎవ్వరు కూడా, నేను ఇదని చెప్పినా కదా మీడియా ముఖంగా ఇవాళ అందరికి చెప్తున్నాను, మీరు ఇప్పటిదాకా అందరూ కూడా ఆ ఆడియోలో బీపులు మాత్రమే విన్నారు. మీరు ఒరిజినల్ వింటే నరాలు జర్రమంటాయి ఎవరికన్నా. మీరు విన్నారు కదా, అవును, దీంట్లో ఒరిజినల్ కదా, ఆవిడ నిజంగా అన్న ఒరిజినల్. అదే కొన్ని విన్నాను, మీరు చూపించారు నాకు, కొన్ని విన్నాను గతంలో చాలా, నేను కూడా ఫాలో అవుతున్నాను గట్టి కేసుని. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, తెలియదు కానీ ఒకళ్ళ అమ్మని మామూలుగా, ఎవరి అమ్మని ఎవరు తిట్టినా అది అమ్మ అనే పదాన్ని తిట్టడం అంటేనే అదొక, కానీ అది ఎంత తారాస్థాయిలో ఉంది చెప్పండి. అది ఎంత నీచం, మామూలుగా ఎంత దిగజారుడు మనిషి కూడా అంత మాట్లాడరు, అట్లాంటి మాట అది. సరే నువ్వు రాజధాని తిట్టుకో, నీకేమైనా ఇష్యూస్ ఉంటే కొట్టుకోండి, లేకపోతే యథవాన్ తిట్టు. తను చెప్పింది కూడా అదే, ఆ పాయింట్కి కూడా రావాల్సింది. నెక్స్ట్ పాయింట్ అదే. యాక్చువల్గా నాకు రాజు తరుణ్కి ఏం జరిగిందో మీకు ఏమైనా తెలుసా? మీరు రాజు తరుణ్ని నేను తిట్టింది మాత్రమే వినిపిస్తున్నారు, రాజు తరుణ్ నన్ను తిట్టింది ఏమైనా వినిపించమంటారా అని కూడా అడిగింది. నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా జరుగుంటే వినిపించాలి కదా. ఇప్పటిదాకా నువ్వు అది తీసుకొచ్చా, ఇది తీసుకొచ్చా, ఇదిగో చాటు, అదిగో సమోసా అని చెప్పి అంటున్నావు కదా. క్లియర్ గా ఉంది, చూడండి, వినండి. నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి. మీకు తెలుసా అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారా, మీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నారా? నేను మీకు అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి, అక్కడ ఆపండి. అసలు ఆవిడ వినిపించాలి కదా, వినిపిస్తే కదా అర్థమైన తర్వాత ఏం చేస్తామో చెప్తాం. అవి ఏం వినిపించకుండా ఏం చేస్తారండి? నువ్వు ఏం పెట్టావో తెలియకుండా నేను ఏది పెట్టినా తింటారండి? తినం కదా. వినిపిస్తే కదా అర్థం చేసుకుని ఏం చేయాలో, నీకు నిజంగా అన్యాయం జరిగితే అప్పుడు పోరాడా. వినిపించకుండా ఏం చేస్తారండి? ఏం క్వశ్చన్ అది? బుర్రన్న క్వశ్చనేనా? దాన్ని వినిపించలేదు, వినిపించి ఏం చేస్తారని మాత్రం మేము అది నేను అప్పుడేం చెప్పాను, వినిపిస్తే ఒకవేళ రాజ్ తప్పు ఉంటే రాజ్ తరుణ్ మీ మీద కేసు పెట్టుంటే వెనక్కి తీసుకోవాలి. మీది తప్పు ఉంది, అది క్లియర్ గా చూపిస్తున్నాడు రాజ్ తరుణ్, మీరు కేసు పెట్టారు కదా వెనక్కి తీసుకోండి, అదే చెప్పాను నేను. అంటే మీకు నేను తెలుసా అండి, మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా, మా ఇంటికి వచ్చారా మీరు? ఈ క్వశ్చన్ సమాధానం మీరు చెప్పాలి. అసలు ఎవరండి మీరు? అంతే కదా, ఎవరికి తెలుసు ఆవిడ? రాజ్ తరుణ్ ఏ రోజు మీడియా ముఖంగా ఒక్క చెప్పాడా లావణ్యనా? అసలు అయినా చెప్పుకుంటారండి ఎవరన్నా ఇలాంటి వాళ్ళని? నా డ్రగ్స్ కేసులో పట్టుబడి ఇట్లా ఇంత దారుణమైన వాళ్ళని, ఈవిడ నా ప్రేయసి లేకపోతే ఈవిడ నా పెళ్ళం అని. అంటే తను సహజీవనం చేశాడు కదా. అదే అంటున్నా, ఎవరికి తెలుసు? ఏ రోజైనా తెలిసాడంటే ఎవరమ్మా నువ్వు? ఈ రోజు వచ్చి మీరు ఎలా తెలుసు మాకు? ఒక డ్రగ్ కేసులో పెడ్లర్గా, ఫస్ట్ ఒకసారి వరలక్ష్మి కేసులో డ్రగ్స్ కన్జ్యూమర్గా తెలుసు, తర్వాత నర్సింగ్ కేసులో మీరు అదే దాంట్లో డైరెక్ట్గా పెడ్లర్గానే దొరికారు, ఇంత మెత్ తీసుకున్నారు, అవి అమ్ముతున్నారు 15 తీసుకుని, ఈ రకంగా తెలుసు తప్ప మీరు రాజ్ తరుణ్ ప్రేయస్ని అప్పుడు వాళ్ళు బ్రేక్ చేశారు. ఏది న్యూస్ ఛానల్స్ అందరూ కూడా ప్రముఖ హీరో అని కొంతమంది ఓపెన్గానే రాజ్ తరుణ్ ప్రేయస్ అని బ్రేక్ చేశారు. అప్పుడు వాళ్ళు బ్రేక్ చేసినంత మంది అనుకుంటున్నారని చెప్పారు తప్ప దాన్ని నమ్మాల్సిన అవసరం. ఎందుకంటే రాజ్ తరుణ్ కన్ఫర్మ్ చేయాల ఏ రోజు నువ్వు ఆయన ప్రేయస్ అని చెప్పి. బట్ ఎప్పుడు కన్ఫర్మ్ చేశాడు ఆయన? మీడియా ముందుకు వచ్చి మొన్న ఇంత రచ్చ జరిగితే అవునండి మేము కలిసి ఉన్నాం అని చెప్పాడు. సో ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పాలి కదా. నువ్వంత గొప్పదానివి, మహా ఇల్లాలనుకుంటే ఖచ్చితంగా చెప్పుకునేవాడు. నువ్వంత నీచమైన పనులు చేసి, లుచ్చా పనులు చేసి డ్రగ్స్ అమ్మడం అనేది లుచ్చా పనులే కదా. మీరు ఒప్పుకుంటారా డ్రగ్స్ అమ్మడం లుచ్చా పనే? ఖచ్చితంగా. నేను ఆవిడని లుచ్చా అంటే కాదు, ఆ పదం అవసరమా మాట్లాడేటప్పుడు అనేది తప్ప. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆవిడని తిట్టానా పనిని తిట్టానా? డ్రగ్స్ అమ్మడం లుచ్చా పని, నేను లుచ్చా పనులు చేశారన్నాను కానీ లుచ్చా దానా అనలేదు సార్. అనకండి ఆ పదం. ఓకే, తప్పలేదు. లుచ్చా అనేది బూత్ కాదు సార్. ఓకే, లుచ్చా పనులు చేసావన్నాను కానీ లుచ్చా దానా అనలేదు. పొలిటికల్లీ కరెక్ట్ అది. సరే చెప్పండి, ఇంకో పాయింట్కి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది, పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది. ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? అవును, కావాలంటే ప్రూవ్ చేస్తారా మీరు అని అడిగింది. అవును. సో ఆవిడ అడుగుతుంది, నేను ప్రతిసారి పట్టుకొస్తూనే ఉన్నాను. ఇప్పటిదాకా కంప్లైంట్, ఇప్పటిదాకా పట్టాపురం పోలీస్ స్టేషన్ అయింది, మనం రోజు చూపిస్తూనే ఉన్నాం. పట్టాపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అన్నీ అయినాయి. సో ఇవాళ ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్
వాళ్ళు ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా 5 గ్రాముల మెత్ తీసుకొని ఎక్కడో దొరికితే పట్టుకొని ఆ పట్టుకున్న దాన్ని రెడ్ హ్యాండెడ్గా అంటే పెద్ద మనుషుల సమక్షంలో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు కాబట్టి పోలీసులు ఏం చేస్తారంటే రిస్కులు తీసుకోరు. పట్టుకున్నప్పుడు నువ్వు నన్ను పట్టుకోలేదు, ఏదో చేసావు, ఇది చెప్పి కావాలని నా దాంట్లో పెట్టావు అనకుండా పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు అమ్మాయిది. అలా తీసుకున్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనమాట. అమ్మాయిలు ఎవరైనా కొడతారా? కొట్టరు కదా, కొట్టి నెత్తిని గన్నుబెట్టి ఇప్పించరు. సో వాళ్ళు రాసినది క్లియర్ కట్గా, ఓకే, వాళ్ళు రాసింది క్లియర్గా. మీకు కావాలంటే మీకు ఇస్తాను, చూసుకోండి. నా కోసం లేదు, కెమెరా చెప్పింది సార్, జనాలకి తెలియాలి చాలా. ఇది నేను రాసుకొచ్చింది కాదు, అది తన స్టేట్మెంట్. ఎస్, తను పోలీస్ స్టేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్. పోలీస్ రికార్డ్స్లో ఇది ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి, సవాల్. ఓకే, ఇది కూడా ద ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ ఆవిడ దగ్గర నుంచి చేసుకుంది. ఓకే, అప్పుడు పెద్ద మనుషులు ఎవరున్నారు? ద అక్యూజ్డ్ అంటే ఈవిడ. అవును. ఇన్ హర్ కన్ఫెషన్ నేనేం చెప్పాను? నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ అన్నాను. అవును. ఓకే, ఏది చూపించన్నారు? ఇదిగో చూపిస్తున్నాను. ఇన్ హర్ కన్ఫెషన్ స్టేటెడ్ దట్ దే ఆర్ నేటివ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ స్టేట్. అబౌట్ 15 years బ్యాక్ దే కేమ్ డౌన్ టు హైదరాబాద్. మేము విజయవాడ వాస్తవ్యంలో అండి, మేము హైదరాబాద్ 15 సంవత్సరాల క్రితం ఇక్కడ షిఫ్ట్ అయ్యామండి, అండ్ స్టేయింగ్ ఇన్ పటాన్ చెరువు విలేజ్. అండ్ ద అక్యూజ్ స్టడీడ్ నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశానండి. సిన్స్ ద అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ బ్రదర్ కార్తీక్, వాళ్ళ తమ్ముడు కార్తీక్, ఆమె కలిసి ఒక హౌస్లో ఏదో పలానా చోట ఉంటున్నారు, గండిపేట దగ్గర ఎక్కడో. ప్రజెంట్లీ ద అక్యూజ్డ్ ఈజ్ లెర్నింగ్ మ్యూజిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎక్కడో రాజ్ కిరణ్ అనే ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నానని చెప్తే, ఆ రోజు మన మీడియా వాళ్ళు సరిగ్గా చూడక మ్యూజిక్ నేర్చుకోవడం కాదు, మ్యూజిక్ టీచ్ చేస్తుంది అని చెప్పి రాశారు. ఓకే, ఆవిడ మ్యూజిక్ టీచర్ కాదు, లెర్నర్. అది ఆ రోజు అలా చెప్పేశారు కాబట్టి వాళ్ళ నాన్నగారు మొన్న ఎప్పుడో స్టేట్మెంట్లో మా అమ్మాయి మ్యూజిక్ టీచర్ అని కూడా చెప్పారట. కాబట్టి సో మీడియాలో వచ్చిందని చెప్పడం కాదండి, ఇక్కడ వాళ్ళు క్లియర్ గా రాశారు. అంటే వాళ్ళ నాన్నకు తెలియదా అమ్మాయి ఏం చేస్తుంది అనేది? ఎందుకండి, ఎప్పుడైనా నేను అడుగుతున్నాను, మీరు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎవరైనా సంగీతం వాళ్ళు ఎవరైనా కూర్చోబెట్టి మ్యూజిక్ టీచర్ అంటే కనీసం రాగాలైనా తెలిసి ఉండాలి కదా. ఏదో ఒక రాగం చెప్పండి, ఇదిగో ఇందోళం, ఈ ఆరోహణ అవరోహణ చెప్పండి అర్థమైపోతుంది ఆవిడ మ్యూజిక్ టీచరా కాదా. లేకపోతే మోహన్ రాగం గురించి చెప్పండి, ఒకటి చెప్పనండి, సాపాసాలు చెప్పమనండి, అర్థమైపోతుంది ఆవిడ ఏ టీచరు. ఓకే, దానికి పెద్ద అక్కర్లా. ఇప్పుడు ఇవన్నీ సరే, దాని గురించి పెద్ద డిస్కషన్ ఎందుకు? ఆవిడ మ్యూజిక్ టీచర్ అయితే ఏమిటి, ఫిజిక్స్ టీచర్ అయితే. అవును. ప్రెసెంట్లీ ద అక్యూజ్ లెర్నింగ్ మ్యూజిక్ ఇన్ 2014 ద ఇయర్ షీ వాజ్ డూయింగ్ ఏ షార్ట్ ఫిలిం. ఆవిడంతా ఇప్పుడు పోలీసులకి ఎవరైనా దివ్య దృష్టి ఉంటుంది, ఆవిడ షార్ట్ ఫిలిం చేసింది. అండ్ ఎవరైతే ఉన్నారో ఉనీత్ రెడ్డి అనేతో, ఓకే, షీ గాట్ అక్వైంటెన్స్ విత్ ఉనీత్ రెడ్డి త్రూ హర్ షార్ట్ ఫిలిం. ఓకే, ఇది ఈవిడ చెప్తేనే తెలుస్తుంది కదా. ఇక్కడ సాక్ష్యం ఏంటంటే, ఈవిడ కన్ఫెషన్ అని చెప్పడానికి ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఈవిడ చెప్పింది అనడానికి సాక్ష్యం ఏంటంటే, ఉనీత్ రెడ్డి గురించి అంటే కాదు, దాంట్లో సైన్ ఉందా? మళ్ళీ అది కూడా బట్ రావాలా? #1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. రేపు నెక్స్ట్ అడిగే తను అదే మొన్న కూడా అదే అడిగింది, మన సైన్ కూడా ఉండేది, పట్టుకొచ్చాం, అది కూడా పట్టుకొస్తాం, ఏం పర్లేదు, మీరు అడగండి, మేము పట్టుకొస్తాం, మా డ్యూటీ అది. ఇక్కడ ఒక సైన్ లేకపోయినా కూడా ఒక లాజికల్ ప్రూఫ్ ప్రస్తుతానికి అయితే. ఉనీత్ రెడ్డితో నువ్వు షార్ట్ ఫిల్మ్ చేసావని పోలీసులు ఏమైనా కలగంటారా? అవును, లేదు కదా. పోలీసులు ఎప్పుడు సినిమా స్టోరీ రాయరు. అవును, వాళ్ళు రాసేదంతా వీరిచ్చిన వీళ్ళే స్టేట్మెంట్ వేసి ఒప్పుకుంటారు, ఆ స్టేట్మెంట్ రాస్తారు, వీరికి ఏ కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ రాస్తారు. సో అయితే నేను ఎతికాను నిజంగానే ఉనీత్ రెడ్డితో ఏమైనా ఉందా అని చెప్పి. ఆవిడ చేసింది ఎతికితే లేదు, చింటూ అనే పేరు ఉంది. తర్వాత తెలిసింది ఈ చింటూ ఉనీత్ రెడ్డి అని చెప్పి. ఉనీత్ రెడ్డి అలియాస్ చింటూ. అరే గత FIR లో కూడా మనం చూస్తాం అది. సో మీరు ఇచ్చిన స్టేట్మెంటే ఇక్కడ మీరు దీంట్లో కూడా రాశారు. తర్వాత మీరు ఈ ఉనీత్ రెడ్డి అనే అతను, ఉనీత్ రెడ్డి యూస్ టు బ్రింగ్ MDMA పౌడర్ ఫ్రమ్ బెంగళూరు ఫర్ per gram 1500 to Hyderabad and sell them to needy customers at 6000 per gram. Since then the accused is habituated to consume the drugs. అంటే నాకు డ్రగ్స్ అలవాటు ఉంది అని కూడా చెప్పింది ఈవిడ. ఓకే, మళ్ళీ టెస్టింగ్లు మొన్న ఒక పెద్ద ఆవిడ పట్టుబడిన తర్వాత నాకేం లేదు అన్నట్టు. అంటే అవనేది కేసు ప్రూవ్ కాలేదు కదా అంటది ఆవిడే. అదేంటన్నాను, ఇప్పుడు చేసిన తర్వాత తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు చెప్తారు. అయితే ఎందుకు జైల్లో పెడతారండి? 45 రోజులు నేను జైల్లో పెట్టారు కదా. నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చావు, అది ప్రూవ్. ఇప్పుడు 10 ఏళ్ళు నిందితురారు
దోషి కాదు, నిందితురాలు. నిర్దోషి కూడా కాదు, నిర్దోషి, ఆవిడే నిర్దోషి కాదు. అవును అవును అవును. ఇప్పుడు అలాగే అనుకుంటే మన టీవీ ఛానల్స్ అన్ని కూడా ఆవిడ నిర్దోషి అని ప్రూవ్ అయ్యే 10 ఏళ్ల తర్వాత వేస్తారు ఇవన్నీ కూడాను. ఏం వేశారు? ఇదే పెద్ద పెద్ద ఛానల్ ఎవరైతే ఆవిడ కూర్చోబెట్టి చేస్తున్నారో వాళ్ళు ఏం వేశారు ఆ రోజు? పగలు సంగీతం, రాత్రి భాగవతం, ఇంకో చోటేమో ఏంటి డ్రగ్స్ పెడలర్, స్మగ్లర్ లావణ్య. అవన్నీ ప్రీ చేసిన తర్వాత కదా వేయాల్సింది. ఆవిడ ఆల్రెడీ జైలు, అంటే పోలీస్ కేసు ఆధారంగా వేశారు. అంతే, ఆధారంగానే నేను మాట్లాడాను. ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ ఆ రోజు ఒక స్టేట్మెంట్, తర్వాత మారచ్చు. నేనేం చేయలేదు. ఇంకా అది కోర్టు నమ్ముతుందా లేదని, మనం నమ్ముతామా లేదా అనే ముఖ్యం. కంప్లీట్ చేయండి. సిన్స్ దెన్ ద అక్యూజ్డ్ ఆల్సో హ్యాబిచుయేటెడ్ టు కన్స్యూమ్ డ్రగ్స్. ఆవిడ డ్రగ్స్ అమ్మడమే కాదు, డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నాను. ఉన్నిత్ రెడ్డి, నేను అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఇందిరా ముగ్గురం కలిసి తీసుకునేవాళ్ళము. ద అక్యూజ్డ్ ఉన్నిత్ రెడ్డి యూస్ టు గివ్ MDMA పౌడర్స్ టు ఎవరెవరు కలిసి తీసుకునేవాళ్ళు? ఎక్కడి నుంచో, గుంటూరు నుంచి, దాని పేరేంటి, బెంగళూరు నుంచి తీసుకొచ్చేవాడు, గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాడు. మొత్తానికి 6,000 ఈవిడ తీసుకెళ్ళి 6,000కి అమ్మేది. ఆయన 1,500 తీసుకొచ్చి ఈవిడికి ఇస్తే ఈవిడ 6,000 తీసుకుని ఇచ్చేదనమాట. అది. సో ఇంకా చాలా ఉంది. మీకు కావాలంటే తీరిగ్గా నేను మీకు ఇస్తాను, మీరు చూపించండి, అన్నీ ఇస్తాను. ఇకపోతే దీంట్లో సాక్షులు, ఓకే, వాళ్ళ అడ్రస్లు బయట పెట్టక్కర్లేదు. రామేశ్వరం నారాయణ అని ఆయన, ఓకే, పెద్ద మనుషులు పంచాస్ అంటారు వీళ్ళని. ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ నంబర్లు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే వాళ్ళకి ఫోన్, వాళ్ళ సమక్షంలో కన్సెంట్ స్టేట్మెంట్ తీసుకొని. సో నేను చెప్పింది ఏది తప్పు కాదు, నేను ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదు. ఆవిడ అడిగింది నేను చూపించాను. ఓకేనా అక్కడ దాకా? కంటిన్యూ. నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ అది ఇప్పుడు మీరు చూపించింది. నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను, మీకు పంపిస్తాను, క్లియర్ గా చదువుకోండి. మీరు ఏ కన్ఫెషన్ ఇచ్చారు? నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను, అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు, నేను ఇక్కడ తీసుకొచ్చి 6,000కి అమ్ముతాను, అన్ని మీరే ఇచ్చారు. అవును, మీరు చెప్పారు. నేను ఇచ్చానండి. ఓకే, ఏమీ లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే పెట్టరు కదండి. చెంచల్ కూడా జైల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి, అది కూడా తప్పు కదా, నిజమే కదా, జరిగింది కదా. సార్ కూడా మా దగ్గరకు వచ్చిందండి, మీ వల్ల గీత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుందని. గీత అదే ఆవిడ చూపించాలి, ఆవిడ అంది కదా, ఆవిడే చూపించాలి. ఎఫ్ఐఆర్ ఉంది కదా, దమ్ముంటే చూపించు. ఊరికి ఎప్పుడు చూపించలేదు అనుకో, బట్ట కాల్చి మొహం మీద వేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. గీత అనే మీ జీవితంలో ఎవరు లేరా? ఉండుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఓకే, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు దాంట్లో. గీత, రాధ, జీవిత, ఇలా రకరకాలు ఉంటారు. అయితే ఈవిడ చెప్పిన గీత ఎవరు, ఆ ఎఫ్ఐఆర్ ఏంటి అనేది ఆవిడ ప్రూవ్ చేయాలి. బట్ట కాల్చి మొహం మీద వేస్తారంటారు కదా. అంటే మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని ఇప్పుడు మీ పైన పంచగుట్టలో ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే సో బేసికల్లీ నువ్వు ఆపవా రకరకాల బెదిరింపులు మీకు ఆల్రెడీ తెలుసు. మీకు మనకి ఆల్రెడీ ఈ బెదిరింపు వచ్చింది. ఏంటి, ఆపమని చెప్పండి. నాకు రకరకాలుగా బెదిరింపులు వస్తున్నాయి. ఫైనల్గా కేసు పెడతా లొంగల. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిస్తా. అలా ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చి కేసు పెట్టేసింది, వాళ్ళ అన్నయ్య ఇచ్చేసాడు, కేసు పెట్టేశాడు, ఏదో ఇంకా కట్టు కథలు అనమాట. నీకు నిజంగానే ఉంటే ఇప్పుడు నిన్ను నీ నిజాన్ని గుడ్డలోడ తీసి టీవీ ఛానల్లో నించోబెట్టా. మీ ఫ్యూచర్లో మీరు కొన్ని క్రైసిస్ ఎదుర్కోబోతున్నారన్న విషయం మీకు అర్థమవుతుందా? అవునా? మీ మీద కొన్ని అబండాలు రాబోతున్నాయి, వాటి నుంచి మీరు ప్రూవ్ చేసుకోవాలని పరిస్థితిలో పడబోతున్నారు అన్న విషయం మీకు అని అర్థమవుతుందా? ఇది పాలిటిక్స్ అనే విషయం జనాలు గ్రహిస్తారని మీకు అర్థమవుతుందా? ఇలాంటివి ఎవడైనా సరే ట్రై చేస్తే, నాకు ఆల్రెడీ ఇందాక వార్నింగ్, మహిళా కమిషన్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చెయ్యండి మేడం, మేము ఏదన్నా సరే ఇదిగో అమ్మాయి ఎంత లుచ్చా పని చేసినా మళ్ళీ ఆ పదం వద్దులేని పద్దాక పర్లేదు. ఎట్లాంటి నీచమైన డ్రగ్స్ అమ్మినా, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంత దారుణమైందైనా, ఇవన్నిటి కాకుండా అమ్మని అన్ని పక్కన పెట్టండి సార్, అమ్మని తిట్టింది సార్, అది నాకు జీర్ణించుకోలేని విషయం. అది ఇంత ఒకవేళ మహిళా కమిషన్ దగ్గరికి పోయి మీకు నోటీసులు రెడీ నాకు అదే కావాలి, ఒక కేస్ స్టడీ కావాలి. నేను దీనివల్ల మళ్ళీ ప్రూవ్ అవుతుంది కదా. అంటే కాదు, రాజు తరుణ్ ఏమో కాముగా ఉండిపోయాడు, కనబడకుండా ఇక్కడ ఉన్నాడు. మీరు మాత్రం గట్టిగా ఫైట్ చేస్తున్నారు, ఎస్ట్రీమ్కి వెళ్తున్నారు, జైలుకి సిద్ధం అంటున్నారు, కమిషన్ నోటీసులు ఇచ్చిన సిద్ధం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఈ టాటాక్ చెప్పులకి భయపడ్డామని, కేసు పెట్టేస్తారా, అమ్మో ఏమవుతుంది, పిలుస్తారు, ఎఫ్ఐఆర్ వద్దా, అవన్నీ ఏమవుతుంది, ప్రతి దానికి భయపడిపోవడం మానండి. ఈ భయాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఆడుతున్నారు, మిమ్మల్ని బెదిరిస్తారు, కేసు పెడతా, అమ్మో వెళ్ళను, అదే వాళ్ళకి కావాలి. బేసికల్లీ ఆవిడ ఆ మాట చెప్పడానికి కారణం, నీకు మీద కేసు పెడతా,
నీకు ఏదో ఎఫ్ఐఆర్లు బయటికి తీసుకొస్తా. ఏంటి అంటే నేను నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు దమ్ముంటే సమాధానం చెప్పు. సమాధానం చెప్పడానికి మాదులు ఇదిగో నీ మీద అది ఉంది కదా అది బయటికి తీస్తా అంటే ఏంటి? నోరు ఇచ్చే ప్రయత్నం అనమాట. ఇంకోది నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను కాదు, నీ రాస్తారు లాగా బెక్కడం కాదు. పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు లుచ్చ పనులు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు. నీ లాంటి వాళ్ళ దాన్ని నువ్వు మంచిగా మాట్లాడావు, రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడావా? ఆగండి. ఆవిడ జైలుకి పోవడం సిద్ధపడుతున్నారా? రెడీ సార్, దేనికైనా రెడీ. అసలు పెట్టండి సార్, పెట్టండి. పెడితే కానీ కనీసం ఒక్కడైనా వచ్చి అంటే మీకు సంబంధం లేని విషయాలు మీరు ఎందుకు పూసుకుంటున్నారు తను అడిగిన క్వశ్చన్. వెరీ గుడ్ పాయింట్. మీరెందుకు పూసుకున్నారు? మీకు సంబంధం లేదు కదా, మీరెందుకు పూసుకున్నారు? ఈ మీడియా అవసరం, ఆ టీవీ వాడు ఎందుకు పూసుకున్నాడు? ఎందుకంటే నువ్వు బజార్లోకి వచ్చావు, మీడియా ముందుకు వచ్చావు, నాకు న్యాయం కావాలని. అవును, నీ దాంట్లో తప్పులు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా. మనం నాకు కనబడ్డాయి, నేను ప్రశ్నించాను. దమ్ముంటే సమాధానం చెప్పు, అంతేగాని నీ మీద బట్టకాలు చేస్తా, నీకు అప్పుడే ఉంది కదా కాబట్టి నువ్వు నా గురించి అడగకూడదు, అంతేనా? నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్. అసలు హస్బెండ్ ఎవరు? ఏ హస్బెండ్? ఫస్ట్ హస్బెండా? కాదు. ఏంటి నాగార్జున పేరేంటి? ఆవిడ ఏంటంటే సార్, దాంట్లో మధ్యలో ఆవిడ తిట్టిన దాంట్లో, రాజ్ తరుణ్ నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, నీకు సినిమాలో పుట్టగతులు లేకుండా చేస్తా, చూస్తావా? పద నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళు. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్తే నాగార్జునతో పంచాయతీ పెడతాదంట. నాగార్జున వీడు అట్లా వీడు నన్ను ఎట్లా చేశాడు, వీడికి అసలు ఇది చేయకండి, సినిమాలో కెరీర్ లేకుండా చేయండి సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి నాగార్జున దగ్గర పంచాయతీ పెడుతుందంట. అది అప్పుడు మాట్లాడిన మాట అంటే నాగార్జున లేకపోతే వాడు అమ్మ మొగుడా అంది. అంటే మీ ఇద్దరి కేసులో ఆయన ఎందుకు బద్నాం చేయాలి? నాగార్జున నా ఫేవరెట్ హీరో సార్, నిజంగా చెప్తున్నా. నాగార్జున అంటే నాకు చాలా ఫేవరెట్, చాలా మంది అంత ఫేవరెట్ హీరో అని ఆ మాట అన్నప్పుడు, సరే అమ్మని తిట్టినప్పుడు వచ్చినంత కోపం కాకపోయినా నాగార్జున తిట్టినప్పుడు కూడా నాకు చాలా కోపం వచ్చింది. నాగార్జున ఫ్యాన్గా నేను చాలా హర్ట్ అయ్యా. తప్పలేదు. ఆయనకి ఆయన కుటుంబం, నాగేశ్వర గారికి కానీ ఇప్పుడు నాగ చైతన్యకి కానీ వాళ్ళ కుటుంబానికి చాలా మంది అభిమానులు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు అనకూడదు, వాళ్ళని అనాల్సిన ఈ ఇష్యూలో వాళ్ళకి సంబంధం లేదు కదా. అది కూడా నువ్వు ఆయన అనేదానివే, ఒక తాగుబోతూ నీచమైన డ్రగ్స్ అమ్ముకొని డ్రగ్స్ తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నువ్వు నాగార్జున అనేదానివే. అందుకే ఆ మాట అన్నా. అప్పుడు ఏమవుతుంది? సమాధానం చెప్పకుండా అది కాదండి ఎందుకన్నా చెప్పచ్చు కదా. ఆగండి, మీరు మీకు అనవసరమా? నాగార్జున అంటే అనవసరమా? దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎవడొస్తాడు రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేను జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే నిజంగా దమ్ముంటే ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ తమ్ముడు ఎక్కడికి వస్తే మాట్లాడతాను నేను సిద్ధం అని చెప్పేసి అంటున్నారు. ఇదే స్టూడియో పిలిపిస్తే ఓకేనా మీకు సిద్ధం? ఎవరైనా రమ్మనండి సార్, ఎవరినైనా రమ్మనండి. అసలు ఇంకోటి, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంట. అంటే కరెక్ట్ కాదంటే ఆవిడకి ఏం కరెక్ట్ అనిపిస్తే అదే మనం మాట్లాడాలా? ఆవిడకి ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది ఏం మాట్లాడతా, ఆవిడ కరెక్ట్ కాదంటే? ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు, నువ్వు నన్ను అడుగుతున్నావు అభిప్రాయం, అంతేగాని నేనేమన్నా నీకు ఫోన్ చేశాను. మీ నెంబర్ ఎట్టుపోయిందంట? ఈ అందరికీ దొరుకుతుంది, పెద్ద విషయం ఏముందంటే మీడియాలో తెలిసి. అదే చెప్పండి. అదే మీరు ఇందాక ఏదన్నారు, వాళ్ళ తమ్ముడు తీసుకొస్తారు. సార్ తీసుకురాకండి సార్, సార్ ప్లీజ్ సార్. మీరు చాలా యాంగిల్స్ చూస్తున్నామండి ఈ మధ్య. అదే కదా. సరే, ఇంకా ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. మీరు అదే మీరు నన్ను లుచ్చాదానా అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్నాను. లుచ్చాదానా అనలేదు, మీరు గమనించండి. లుచ్చా పనులు చేసావు అన్నాను కానీ లుచ్చాదానా అన్నారు. ఆ పదాన్ని అనకూడదంటే నేను అన్నది ఆ పనులు ఏదైతే డ్రగ్స్ వాడుతున్నారు ఆ పనులు అన్నాను తప్ప ఆ వ్యక్తిని అనలేదని మీరు పనిని అన్నాను. ఇప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడే. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించలే, అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మంచిగా మాట్లాడండి. సో బేసికలీ వాయిస్ నొక్కేయడం అనమాట. ఎందుకు మాట్లాడాలండి? ఒక లుచ్చా పని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి? సమాజంలో నీలాంటి డ్రగ్స్ మీద వల్ల 100 మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి. అవన్నీ ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని? ప్రూవ్ చేయకుండా 45 రోజులు చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో? ఒక్క నిమిషం. బట్ అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళని అడగచ్చు కదా. పోయి అనవసరం. రాజుని వదిలే వాడి ఇల్లు ఖాళీ చేసి. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద కదా.
అవును, సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు తీసుకున్నావు. ఇల్లు రాజధాని పేరు మీద ఉంది, రాజధాని వదిలేసి 11 years ago మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఓకే, ఏంటి 11 years ఉండాలని మిమ్మల్ని అడిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందా అమ్మాయి? ఇవాళ ఎందుకు ఆ అమ్మాయిని మీరు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? లావణ్య చేస్తున్న సూటి ప్రశ్న మీకు. రాజ్ తరుణ్ ఇల్లు ఖాళీ చేసి దొబ్బే, అవును, రాజ్ తరుణ్ ఇల్లు రాజ్ తరుణ్కి ఇచ్చే. నీ పేరు మీద ఉందా రాజ్ తరుణ్ ఇల్లు? అలా నీ పేరు మీద ఉన్న సిమ్ కార్డు నువ్వు ఎలా తీసుకున్నావో రాయితరన్ ఇంటి పేరు మీద, రాయితరన్ పేరు మీద ఇల్లు ఉంది కాబట్టి ఇచ్చే. అవును, ఎప్పుడో పూర్వాశ్రమంలో బాగున్నప్పుడు నీ పేరు మీద ఏదో సిమ్ కార్డ్ తీసుకున్నారా, ఆయన వాడుతున్నాడు. సడన్ గా ఈరోజు నువ్వు నీ పేరు మీద నా పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ కాబట్టి నేను తెచ్చుకోవచ్చే హక్కు ఉంది అంటే మేము ఏం చేసావు, పోయి కొత్త కార్డు అప్లై చేసుకొని తెచ్చుకున్నావు. మరి అలాగే రాజ్ తరుణ్ పేరు మీద ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు? అప్పుడు దాంట్లో ఉంటుంది పాత ఆడియోలో, అవును, ఎవడికి కావాలరా నీ ఇల్లు, ఎవడికి కావాలరా నీ సినిమా అంటే మరి ఎవడికి కావాలి తూ అన్నప్పుడు అంత సిగ్గు లేకుండా ఎందుకుంటున్నావు? ఏది మస్తాన్ సైతం మాట్లాడుతున్నా ఆడియో అనుకుంటా, ఫస్ట్ రిలీజ్ అయిన ఆడియోలో. అవును, ఎవడికి కావాలి వీడి మోడి ఇల్లు, అవును ఎవడికి కావాలి, నీకే కావాల్సి వచ్చింది మళ్ళీ సిగ్గు లేకుండా. అవును, ఏది మస్తాన్ సాయి తోటి ఈ నాకు అండగా ఉండి ఈ నైట్ వచ్చేసి అన్న ఆడియోలో అది భాగం. మళ్ళీ మస్తాన్ సాయితో పడుకున్నావు అన్న దానికి కూడా ఆ ఆడియోలోనే ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి, అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలి. అది నా కుక్క పారిపోయిందండి, నా కుక్క పారిపోయింది, నన్ను తిరిగి తెచ్చుకోవాలన్నట్టుంది. చెప్పండి. నా మనిషి అండి ఇంట్లో వెళ్ళిపోయాడు, తిరిగి తెచ్చుకోవాలా? 18 ఏళ్ళు దాటి తనది ఏంటో తనకి తెలుసు. ఒక అడల్ట్, హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బీ వేర్ హీ వాంట్స్ టు బీ. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బీ విత్ విచ్ వన్ హీ వాంట్స్ టు బీ. కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నాడు, ఇంట్లో తను నమ్మించి తీసుకొచ్చుకున్నాడు, నమ్మించి ఇంట్లో పెట్టుకున్నాడు, ఇవాళ వదిలేసి వెళ్ళిపోయాడు తను చెప్తున్నారు కదా. ఒకవేళ నిజమే అనుకుందాం, పాపం అమ్మాయి చెప్పింది, అంత నమ్మించి నేను ఎగిరి పెట్టుకుంటే నువ్వు నయవంచన చేసి మస్తాన్ సాయితో పోవడం ఎంత దరిద్రం. నీకు అది అడిగే నైతిక హక్కు ఎక్కడుంది కనీసం? అది కూడా దీంట్లో ఉంది, ఆ ప్రస్తావన కూడా ఉంది, మస్తాన్ సాయి ప్రస్తావన కూడా ఉంది దీంట్లో ఈ ఆడియోలో. తెచ్చుకోవడానికి వాడేమో కుక్క పిల్ల కాదు. ఒక మనిషికి ఇష్టం లేకపోతే నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును 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 కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు, ఇది అంటే కరెక్ట్ కాదు. అది మరి ఇది కరెక్టా? ఇష్టం నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదు, ఇంకోటి కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను నువ్వు చెప్పావు కదా, దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ర, ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ర చెప్పు, నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను? నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. దానికి కూడా సాక్ష్యం ఉంది. బూతు చూపించిన నేను డైరెక్ట్ గా 1కి 4 సార్లు అడిగింది, నా పర్సనల్ ఇష్యూలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? నీ పర్సనల్ ఇష్యూ నువ్వు ఇంట్లో పెట్టుకోమ్మా, ఎందుకమ్మా మీడియాకి వచ్చావు? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు? మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ us 8688946778. ఎందుకు శేఖర్ పాషాకి మాత్రమే ఇంత ఇంట్రెస్ట్? ఆవిడ పర్సనల్ ఇష్యూలో నాకెందుకండి ఇంట్రెస్ట్? రాస్తారని జోలికి వచ్చింది, మీడియాకి వచ్చింది, న్యాయం అడిగింది. క్లియర్ కట్ గా సాటి మగాడికి అన్యాయం జరుగుతోంది, అమ్మాయికుడికి అన్యాయం జరుగుతుంది. నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నా? అలాంటప్పుడు నా విషయం ఎందుకు మాట్లాడదాం? నువ్వు నీ విషయాన్ని ఇంట్లోనే కూర్చొని ఉండాల్సింది, బయటకు ఎందుకు తీసుకొచ్చావు? మస్తాన్ సాయి ప్రస్తావన ఇక్కడ వచ్చింది. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. ఇదేనా? ఎందుకు ఆ మాట మాట్లాడారు? ఇట్స్ ప్రూవ్డ్. ఆవిడే నేను చెప్పడం ఏంటండి? నేను చెప్పడం కాదు, మస్తాన్ సాయి చెప్పడం కాదు, రాజ్ తరుణ్ చెప్పడం కూడా అన్ని పక్కన పెట్టారు. అంటే తను అడిగిందంటే మీరు ఏమైనా చూసారా? నువ్వు చెప్పావు కదమ్మా, నువ్వు చెప్పిందే నేను చెప్తున్నాను. నువ్వు చెప్పావు, నేను మస్తాన్ సాయి గుంటూరు లాడ్జ్లో 22వ తేదీ మార్చిపోయాం, 31వ తేదీ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మస్తాన్ సాయి నన్ను ఆఖరికి రేపు కూడా చేశాడు అని చెప్పావు. అంతకుముందు 10 రోజులు సంసారం చేసావు, 11వ రోజు రేపు చేశాడని చెప్పావు దాంట్లో క్లియర్ కట్ స్టేట్మెంట్లో. అంతేకాదు తర్వాత మా ఇంటికి వచ్చేవాడు, తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇవన్నీ కూడా కాదన్నావు అనుకో. పోనీ ఇంకా క్లియర్గా నీ నోటితో నువ్వే ఆ బూతు మాటతో సహా చెప్పింది ఉంది మస్తాన్ సాయితో ఏం చేసావో, అది కూడా కావాలంటే వినిపిస్తాం. అంటే అవన్నీ రాయితరం తెలియదా అని. వెరీ గుడ్ పాయింట్ సార్, ఆపండి, అక్కడ ఆపండి. అదిగో మీరు చూసారా? మీరు చూసారా అంటే చూసినవే చెప్తారా? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి చెప్తా ఒకసారి. కార్తీక్ ఇప్పుడు కళ్ళు తెరవండి.
నేను మిమ్మల్ని పిలవడం మీరు చూసారా? లేదు కదా. విన్నవి అది కూడా నేను పిలిచారా, ఎవరైనా పిలిచారా? అంటే విన్న వాటి ఆధారంగా చెప్పలేం కదా, కాకపోతే మీ దగ్గర ఎఫ్ఐఆర్ అని ప్రూఫ్ ఉంది. ఓకే, నువ్వు సొంతంగా నీ చేతులతో రాసి, అవును, కంప్లైంట్ కూడా ఉంది. అలాగే నీ మాటలు ఉన్నాయి, అవును, అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయి. పోనీ ఫైనల్ గా మస్తాన్ సాయి వచ్చి చెప్పాలా? ఆయన ఎవరు చెప్పడానికి? మస్తాన్ సాయి వేరే వాడు నీ మీద నిందేశాడు అంటావు, ఎందుకంటే నువ్వే చెప్పుకున్న తర్వాత ఇంక వేరే వాళ్ళ సాక్ష్యమే అక్కర్లా. ఇంకొకటి నెక్స్ట్ వెళ్ళిపోతే దాదాపుగా మనం మీ కంటెంట్ అంతా వచ్చినట్టు ఉంది దీంట్లో. అవును, పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ఇచ్చారు, ఎంత ఇస్తారు మీకు చెప్పండి. మీరు ఎంత ఇచ్చారు చెప్పండి నాకు. ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు నాతోటి. అవును, ఎంత ఇస్తున్నారు నాకు? కరెక్ట్, పాపం బిస్కెట్లు ఇచ్చారు. ఎన్ని ఇప్పుడైతే గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెప్పించాను. ఒక గుడ్డే బిస్కెట్ ఇచ్చారు. పాపం అప్పుడప్పుడు కొంచెం సమోసాలు కూడా పెట్టారు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇది సార్ నా ఫీజు. ఓకేనా? అంతేనా, ఇంకేమైనా ఇచ్చారా? అంతే అంతే అంతే. అంటే మీకు మాత్రమే కాదు, మా ఆఫీస్కి వచ్చిన ఏ గెస్ట్ కానీ మేము ఇస్తాం. అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు, గెస్ట్ని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తాను మీరు. బిస్కెట్లు సమోసాలు ఇచ్చి దారుణం సార్ ఇది. కొమ్మంచి మీకు ఫోన్ల మీద ఫోన్ వస్తుంది, లావణ్య చూడండి ఒకసారి. కాదు కాదుగా. ఓకే. సో ఎవడు పెయిడ్ ఆర్టిస్టో అందరికి తెలుసు, ఎవరికి ఉపయోగం ఉందో అందరికి తెలుసు. అందుకే నేను అన్న, అంటే ఇంతకీ తను వేరే మనిషిని కాన్ఫరెన్స్ లో పెట్టుకొని మీకు ఫోన్ గా మాట్లాడింది అర్థమైందా? ఎవరు తను? పెట్టుకోమనండి సార్, ఎవరిని పెట్టుకోమండి. నాకేంటి ఇప్పుడు? నేను ఆ అమ్మాయికి చేసి బూతులు తిట్టానా? అసలు నేను ఆ అమ్మాయికి బూతే మాట్లాడలేదు. ఆ అమ్మాయే నాకు ఫోన్ చేసి అది ఏదో కలేజ మంచి డైలాగ్ గుర్తొచ్చిందండి. కలేజ సినిమాలో మన అనుష్క వచ్చి మన మహేష్ బాబు కారు గుద్దేసి తర్వాత సీరియస్గా వస్తాడు. అడ్డెడ్డెడ్డెడ్ నువ్వే గుద్దేసి నువ్వే కోపంగా చూస్తే మేమంత ఎందుకే అని చెప్పి ఇట్లా నువ్వే కాల్ చేసావు, నువ్వే మాట్లాడావు, నువ్వే లీక్ చేసుకున్నావు బయటికి. మళ్ళీ నేను అనేసానంటే అసలు అన్నిటికంటే దారుణంగా నేను కేసు పెట్టచ్చు. ప్రైవసీ, నువ్వు నాతో మాట్లాడిన కాల్ నాకు తెలియకుండా రికార్డ్ చేసావు. నువ్వు ఫస్ట్ చెప్పలేదు ఆ మాట, రికార్డ్ చేస్తున్నాను అండ్ రికార్డ్ చేసి నాకు తెలియకుండా అందరికి పబ్లిక్ చేసావు. ఇవాళ దానివల్ల ఆ కరాటే కళ్యాణ్ ఆవిడ వచ్చి ఏదో నేను తిట్టేసాను ఆవిడ నాకు ఫోన్ చేసిందండి, నేను ఆవిడకి ఫోన్ చేస్తే ఇట్లా మహిళంతా ఆగ్రహం చెందుతున్నారు. మహిళామణ్ణి పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే అంటున్నాను. నేను ఏమన్నా వేదిక మీద మాట్లాడానా? ఆవిడ ఫోన్ చేసింది, నా ఒపీనియన్ చెప్పాను. మరి ఎందుకు ఆ కాల్ మీ ఇద్దరు పర్సనల్ కాల్ ని బయటకి ఇచ్చారు అనేది? అవును, ఆవిడ ఎందుకు ఇచ్చింది ఆవిడే చెప్పాలి. ఆవిడే కదా ఇచ్చింది అందరికి. అవును. ఇప్పుడు ఒకవేళ ఏమైనా ఎడిటింగ్ చేసి ఉంటే అప్పుడు తర్వాత నేనే కాల్ రికార్డింగ్ చేసి మీకు ఇచ్చేవాడిని. కావాలంటే అది కూడా పంపిస్తాను చూసుకోండి. ఆవిడే ఇచ్చుకుంది. ఆవిడ నాకు ఫోన్ చేసిన కాల్ నాకు ఆవిడకి పర్సనల్ కాల్ అవుతుంది. అవును. మరి ఆవిడ నాకు అది రికార్డింగ్ చేస్తున్నాను చెప్పకుండా, ఆ రికార్డింగ్ వేరే వాళ్ళకి ఇస్తున్నాను చెప్పకుండా ఇవ్వడం అనేది టెలిగ్రాఫ్ యాక్ట్. ఇంకోటి శేఖర్ పాష గారు, నేను విన్నాను, అది మీరు క్లారిటీ ఇవ్వండి. మీరేదో సంగారెడ్డి జిల్లా పటాచెరువు పోయి ఆ తర్వాత లాస్ట్ ఆడియోలో ఏదో నా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నావు, అసలు నీ గురించే చెప్పనా, అదేంటి మీ ఊరు సడన్ గా గుర్తురాలా, ఇస్నాపూర్ అనగానే ఫోన్ పెట్టేసింది. ప్రవీణ్ ఇస్నాపూర్ వెళ్తే అక్కడ ఎవరన్నా అడిగితే అక్కడికి వెళ్తే అసలు ఆయన రామారావు గారి స్థితిగతులు ఏంటి, 70 లక్షలు ఎలా ఇచ్చారని చెప్పి చూస్తే ఇంత బడ్డీ కొట్టు, దాంట్లో తంబాకు గుట్కాలు చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్లు అవన్నీ అమ్ముతున్నారు ఆయన. అంటే అవి అమ్మే వాళ్ళకి లక్షలు కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నేను చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాను. ఆ అమ్మాయి వీళ్ళకి తెచ్చిస్తుండీ, బోల్డ్ నెక్లెస్లు తెచ్చిస్తుంది, బంగారం తెచ్చిస్తుంది. అంటే ఈ అమ్మాయి ఏం బిజినెస్ చేసింది? అదే $1 million క్వశ్చన్. అంటే బేసికలీ మీరు ఒక ఉద్యోగం చేస్తారు, నేను ఒక ఆర్జేకి ఉద్యోగం చేస్తాను. నాకైతే సార్ కోట్ల లక్షలు వచ్చి అంత అమ్ముతలేదు. అదే అంటారు. అదే నేను నా విషయంలో క్లియర్ గా సార్, ఉద్యోగం మానేసి మీరు కూడా ఇట్లాంటి పనులు ఏమన్నా చేసుకుంటే, అంటే మీరు అబ్బాయి కాబట్టి చేయలేరు. నేను విన్నది ఏంటంటే ఈడో కాదు మరి ఎవరో ఇస్నాపూర్లో ఒక అమ్మాయి ఇట్లాగే అక్కడున్న ఒక పొలిటీషియన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, అక్కడున్న పొలిటీషియన్ రాజతరణ్ కంటే ముందా ఈవిడో తెలియదు, ఈవిడో ఏమో కాదో తెలియదు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ కూడా దారుణ్య అనే ఒక అమ్మాయి అనుకోండి, ఆవిడ ఇట్లాగే ఒక పొలిటీషియన్తో సంబంధం పెట్టుకొని అక్కడ నేను ఊరికే వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటాం కదా, ఇట్లా ఏం జరుగుతుంది మీ ఊళ్ళో పరిస్థితులు చెప్పండి అంటే, సంబంధం పెట్టుకొని ఆయనతో బాగా క్లోజ్ అయ్యి తర్వాత ఒక రోజున ఇలా ఎమోషనల్ డ్రామా చేసి సూసైడ్ దాకా అలా ఇలా ఇప్పుడు మనం చేసినట్టు చేసి ఫైనల్లీ ఆయన దగ్గర ఒక ఫ్లాట్ రాయించుకొని, అంటే మీడియాకి వెళ్ళిపోతా అంటే ఆయన పెళ్ళైన ఆయన. అంటే ఇక్కడ సూసైడ్ అనేది ఒక బ్లాక్ మెయిల్ ఎమోషనల్ గేమా? అలా కదా, సూసైడ్, నిరాహార దీక్షలు, పోలీసు కేసులు, ఇంకా లేకపోతే నీకు ఏమన్నా అసలు వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లోజ్ అయిన తర్వాత తెలుసుకునేవేంటి తెలుసా, వీడికి ఏం సీక్రెట్లు ఉన్నాయి. అంటే కాదు పాపం పోలీసులు పిచ్చోళ్ళు సార్. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటుందంటే అడావుడు ఉరుగుతారు, రక్షించాలి పాపం, వాళ్ళ బాధ్యత అది, ఉరుగుతారు. కంప్లీట్ చేయనండి. అయితే ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, పొలిటీషియన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తర్వాత
ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసే మొత్తానికి ఫైనల్లీ ఆయన భయపడిపోయి సరే అని చెప్పి ఆవిడ పేరు మీద ఒక ఫ్లాట్ రాసి ఇచ్చేసాడు. ఏ వయసులో చేసిందంట? ఎవరు? ఆ దారుణ్య అనే అమ్మాయి. ఈవిడ అనుకున్నారు దారుణ్య అనే అమ్మాయి అరౌండ్ 18 years ఉండగా ఇది జరిగిందట. సో అప్పుడే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఓహో మనం ఇట్లా ఎవరినన్నా సరే బెదిరిస్తే వాళ్ళతో ఇల్లే రాయించుకోవచ్చు అని చెప్పి. సో ఆ తర్వాత అక్కడితో ఆగల, ఆవిడ్ని అక్కడి నుంచి లండన్ పంపించి చదివించడానికి కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నాడని తెలిసిందనమాట, ఆ దారుణ్య అనే అమ్మాయిని. ఇవన్నీ తెలిసినాయి. సో ఇప్పుడు ఇల్లు రాపించుకుంది, లండన్ పోయింది. అట్లాగే అప్పుడు ఆ అమ్మాయితో అడుగుదాం అనుకున్నా, మీది ఇస్నాపూర్ కదండి, నేను వెళ్ళాను, ఈ విషయం ఏమన్నా మీకు తెలుసా దారుణ్య అనే అమ్మాయి గురించి అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. చాలా మందికి తెలియదట ఆ ఊళ్ళో. తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయి, ఆ దారుణ్య అమ్మాయి అప్పుడప్పుడు వస్తుండేదట, ఆయన కలుస్తుండేదట. తర్వాత ఎవరో సినిమాలో పెద్ద హీరో ఎవరో ఉంటే ఆయనతో కలిసి ఉంటున్నట్టుగా ఈ మధ్యకాలంలో వాళ్ళు తెలుసుకొని విస్తుపోతున్నట్ట. ఏంటి ఈ అమ్మాయి ఆయనతో ఉంటుందా, మాకు తెలియదే అని చెప్పి విస్తుపోయారట. సరే వాళ్ళు దారుణ్యాన్ని అంటే ఇట్లాంటి చిట్చాట్ ఉంటుంది కదా, మీ ఊరి సంగతి ఏమో తెలుసా అని అడుగుదాం అనుకున్నా. ఆవిడేమో అప్పుడే పెట్టేసింది. ఎందుకు ఆ ఊరు పోయారు, ఎందుకు తెలుసుకోవాలనిపించింది? అదే పనుండి పోయారా? పర్టికులర్గా పనుండి పోయా, బట్టలు కొనుక్కుందామని పోయా. ఓకే, బట్టలు కొనుక్కోవడానికి బిల్లు కూడా ఉంది నా దగ్గర. నేను బట్టలు కొనుక్కున్నా, ఒక 5 షర్ట్లు బాగుంటాయి ఆ ఊళ్ళో, మీరు కూడా వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి అక్కడ పోయి ఓ దారుణ్య కథను కనుక్కున్నారు. అది అంటే ఇక్కడ విషయం సార్, ఇప్పుడు మీకు ఫోన్ చేసింది, ఇంకొకసారి ఫోన్ చేసి ఏదో 5 కోట్లు అవుద్ది, తల కోటి ఇవ్వడానికి నువ్వు కొన్ని తీసుకోవడానికి రెడీ అయిపోయావా అని అడిగారు. మీకు 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఎందుకంటే మీరు మాత్రమే పోరాటం చేస్తున్నారు, మీరు మాత్రమే రేట్ చేస్తున్నారు, రోజు FIR పట్టుకొస్తున్నారు, రోజు స్టేట్మెంట్ పట్టుకొస్తున్నారు, ఆమె ఏం ఛాలెంజ్ విసిరితే అవన్నీ పట్టుకొచ్చి మీడియా ముందు చూపించేసి ఆమె మారు మాట్లాడకుండా చేసే పని చేస్తున్నారు. మీకు ఒక ఆఫర్ ప్రకటిస్తున్నారు, ప్రకటిస్తే ఒకవేళ ప్రకటిస్తే ఈ పాటికే ప్రకటించుండాలి ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఫోన్ చేసి రకరకాలుగా బెదిరించింది కదా. సరే, ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి సార్. ఇక రాజీ కోసం ఒక మాట, ఒక అంచనాగా ఇమాజినేషన్, తను ప్రకటిస్తా లేదో తెలియదు. ఒకవేళ ప్రకటిస్తే ఏంటి పరిస్థితి? రాజీ తను వదిలేస్తారా? కాదు, నాకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారంటే మీకు 50 లక్షలు ఇస్తాను, తీసుకోండి. సరే, ఎందుకంటే నేను పెయిడ్ ఆర్టిస్ట్ కదా, మీరు నాకు పాపం ఇన్నాళ్ళు బిస్కెట్లు సమోసాలు పెట్టారు కదా, మీరు కొంచెం తీసుకోండి. సార్ నాకు 50 లక్షలు పక్కన పెట్టండి సార్, రాజీ తరుణ్ ఇష్యూని వదిలేస్తారా? మాట్లాడటం మానేస్తారా? సార్ మీకు ఇప్పటిదాకా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ఏ రోజైనా నేను రాజీ తరుణ్ ఇష్యూ మాట్లాడతాను మీ దగ్గరికి వచ్చాను? అవును. ఏ ఛానల్ దాకా ఇవాళ నేను ఫోన్ చేసి సార్ నేను రాజీ తరుణ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, రాలా. మీరు మామూలుగా నన్ను క్యాజువల్గా పిలిచారు, భయ్యా ఇది తప్పులు ఉన్నాయి, దీంట్లో ఏదో తేడా ఉంది అని చెప్పి ఫస్ట్ వచ్చి నేను మీడియా వాళ్ళు ఎందుకు ఇవి అడగట్లేదు అని చెప్పి చూపించాను. అంటే రోజువారీ పరిచయంలో భాగంగా మనం మాట్లాడుకునే క్రమంలో ఈ ఇష్యూని మనం మాట్లాడుకునే క్రమంలో ఏదో తప్పు ఉంది, ఏదో నాకు ఇష్టమైన హీరోకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేది నాకు అది కూడా కాదు, ఒక సాటి అమాయకపు మగాడికి అన్యాయం జరుగుతుంది. అవును, అక్కడ స్టార్ట్ అయ్యారు మీరు. అవును, ఎందుకంటే నా నేపథ్యం మీరు చూస్తే నాకు అలాంటిది జరిగింది. అవును, ఇక్కడే మనం టీవీ వేదికగానే మీరు మాట్లాడారు. రైట్. సో ఇంక ఎందుకు వచ్చాననేది మీకు క్లియర్, పెయిడ్ ఆర్టిస్టా లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ వీడియోస్ అన్ని చూసుకుంటే జనాలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ పేరు కూడా చూస్తున్నారు, ఆ అమ్మాయిని కూడా. ఏ అమ్మాయి అయితే మీ విషయంలో అన్యాయం చేస్తుందని మీరు గతంలో ఆరోపించారో ఆ అమ్మాయి ఇష్యూని కూడా లావణ్య బయట తీసి మీ మీద ప్రశ్నలు వేస్తుంది. రమ్మనండి, అసలు అమ్మాయిని రమ్మని మనం ఫోన్ చేసాం కూడా, గుర్తుందా మీకు? అవును, ఫోన్ చేసి. అవును, అసలు ఆ అమ్మాయి గురించి కూడా ఇట్లా కథ మొత్తం నా దగ్గర ప్రూఫ్ వస్తే నేను చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని అడగాలి, మనం తీసుకురావాలి. అప్పుడు కూడా చాలా బెదిరింపులు రండి. అదే కదా, ఇదే అంటే బేసికలీ ఒక మనిషిని బెదిరించి మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. ఎవడైనా సరే నేను బెదిరిస్తా, అయినా అమ్మాయిని కాబట్టి నీ మీద కేసులు పెడతా, వాళ్ళు పెడతారు, భయపడిపోయేవాళ్ళు భయపడిపోయి దాసోహం అంటారు. అది. సో బేసికలీ నేను అదే చెప్తున్నాను అందరికీ కూడా, ఎవరన్నా సరే ఇట్లాంటి బెదిరింపు ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయి నెక్స్ట్ స్టెప్ మీ మీద కేసు డిసైడ్ అయిపోయారా? ఈ కేసులకు భయపడితే ఏమవుతుందండి? నేను మర్డర్లు చేశానా, గంజా ఏమైనా, లేకపోతే ఇలాగ డ్రగ్స్ అమ్మానా అన్నప్పుడు వాడానా అన్నది కూడా అడుగుతుంది. ఏది కావాలి రెడీ, వచ్చి టెస్ట్ చేయించుకోండి, దేనికైనా రెడీ. అది సరే, మొత్తంగా ఈ మొత్తం ఫోన్ కాల్లో మీకు అనిపించింది, మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా ఆడియన్స్కి? ఎందుకంటే కాకపోతే ఆడియన్స్ నుంచి కామెంట్స్ నిన్న చూసే ఉంటారు. దాదాపు మనం టీవీలోనే మొత్తం ఆడియో లీక్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది పబ్లిక్ తెలియాలని పెట్టినప్పుడు ఖచ్చితంగా చాలా మంది చేసిన కామెంట్ అంటే, ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతారా అని చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్. నేను అమ్మాయితో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయితో మాట్లాడి నేనే ఫోన్ చేసి ఆ అమ్మాయితో ఇలా బూతులు మాట్లాడి అది నేను పబ్లిక్గా పెట్టానంటే ఖచ్చితంగా అది నా తప్పవుతుంది. ఎందుకు? ఆ అమ్మాయిని బేయిజత్తి చేయడానికి నేనే ఫోన్ చేశాను, నేనే అమ్మాయితో బూతులు తిట్టాను, ఆ బూతులు పబ్లిక్ వినేట్టు నేను పెట్టాను.
లీక్ చేసిందే ఆ అమ్మాయే లీక్ చేసింది, ఆ అమ్మాయే ఫోన్ చేసింది, ఆ అమ్మాయి పెట్టుకుంది, నన్ను తిడతారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి.